హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. కమ్యూటేషన్ రికవరీ నిలుపుదలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో, మరి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే హైకోర్టు సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ వసూలు నిలిపివేసిందండి. తెలంగాణ హైకోర్టులోని ఇద్దరితో కూడిన బెంచు కొంతమంది వివిధ శాఖలకు చెందినటువంటి 175 రిటైర్డ్ పెన్షనార్థుల నుంచి కమిటెడ్ పెన్షన్ వసూలును నిలిపివేయాలనైతే ఆదేశించింది. జస్టిస్ సుజోయ్ పాయల్ అలాగే జస్టిస్ నామవరపు రాజేశ్వర రావులతో కూడినటువంటి ప్యానెల్ వచ్చేసి కమిటెడ్ పెన్షన్లో 40% వరకు కమ్యూట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగికి అవకాశం ఉంది. కమ్యూటేషన్ను బట్టి సూచించి లంసమ్ చెల్లింపు లెక్కించబడుతుంది. కమ్యూటెడ్ చేయబడినటువంటి భాగం ద్వారానే నెలవారీ పెన్షన్లో అయితే ఎంతైతే కమ్యూటేట్ చేస్తారో అంత మాత్రం ప్రభుత్వం తగ్గించడం జరుగుతుందన్నమాట. సో, ప్రభుత్వం తీసుకుంటుంది. మరియు కమిటెడ్ భాగం పెన్షన్ యొక్క కమిటెడ్ విలువను స్వీకరించిన తేదీ నుంచి 15 సంవత్సరాల గడువు పూర్తి కావడంతో పునరుద్ధరించబడుతుంది. పెన్షనర్స్ తరఫున అడ్వకేట్లయితే ఈ మేరకు వాదించారు. పెన్షన్ యొక్క కమిటెడ్ భాగం వసూలు అనేది 11 సంవత్సరాలుగా మరియు 3 నెలలుగా నిర్ణీత వడ్డీ రేటుతో పూర్తి అయినప్పటికీ అధికారుల చర్యలు పెన్షనర్ల ఖర్చుతో రాష్ట్రానికి అధిక లాభం కలిగిస్తున్నారని అయితే భావించి సీనియర్ కౌన్సిల్ పి. సురేష్ రెడ్డి అది సాధించాల్సిన ఏమైనా సహేతుకమైన లక్ష్యం కూడా లేదు అని వాదించారు. సో, అలా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సీనియర్ కౌన్సిల్ ఇతర హైకోర్టులచే అందించబడిన తాత్కాలిక ఉపశమనాలపై ఆధారపడి పెన్షనర్ల పెన్షన్ను మరింత వసూలు చేయడాన్ని నిలిపివేయాలి తక్షణమే అని చెప్పి కోరారు. ప్యానెల్ సబ్మిషన్ను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర పిటిషనర్ల అటువంటి కమిటెడ్ పెన్షన్ వసూలుతో ముందుకు సాగదు మరియు విషయాన్ని తదుపరి విచారణ కోసం అయితే వాయిదా వేసింది. సో, మళ్ళీ కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను వీళ్ళ దగ్గర నుంచి తగ్గకూడదు, అంటే తీసుకోకూడదు అని చెప్పేసి తెలియజేసిందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు కల్పించే నెపంతో పెన్షనర్లకు ఈ విధంగా కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను 15 సంవత్సరాలుగా ఉంచడం తప్పు. 15 సంవత్సరాలు ఉంచకూడదు. యాక్చువల్‌గా ఈ అమౌంట్ అనేది 11 సంవత్సరాల 3 నెలలతోనే పూర్తవుతుందనమాట. సో, ప్రభుత్వానికి రావడం జరుగుతుంది 11 సంవత్సరాల 3 నెలలతో. కానీ ప్రభుత్వము 15 సంవత్సరాల వరకు అయితే ఈ అమౌంట్‌ను రికవరీ చేస్తుంది. కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఇదివరకే మనం చూసాము 12 సంవత్సరాలు మాత్రమే కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌ను రికవరీ చేస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. ఉదాహరణకు కేరళ తీసుకున్నట్లయితే అక్కడ 12 సంవత్సరాలకి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ కాలం అనేది ముగుస్తుందన్నమాట. సో, ప్రభుత్వానికి రావాల్సినది వడ్డీతో సహా 11 సంవత్సరాలు 3 నెలలకే వస్తున్నప్పటికీ 15 సంవత్సరాల వరకు రికవరీ చేయడము సమంజసం కాదు, సహేతుకమైనది కాదు అని చెప్పేసి ఈ విధంగా తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు శుభవార్త చెప్తూ సెప్టెంబర్ 23వ తేదీన తెలంగాణ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సీవీపీ పునరుద్ధరణ సంబంధించినటువంటి పెన్షన్దారులకు శుభవార్తను అందించింది. 15 సంవత్సరాల పాటు ఉన్నటువంటి సీవీపీ మొత్తాన్ని రికవరీ చేయడాన్ని ఆపివేయడంలో న్యాయ పోరాటం ప్రారంభించినటువంటి 175 మంది పెన్షనర్లను గౌరవనీయమైన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ 175 మంది దగ్గర సీవీపీని పెన్షన్దారులకు రికవరీ చేయడము నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనివల్ల దాదాపుగా 3-7 లక్షల వరకు ప్రతి పెన్షనర్కు ప్రయోజనం అయితే చేకూరనుంది. ఈ విషయంలో పెన్షనర్ల అఫిడవిట్ కాపీ, గణన పట్టికలు, అలాగే సంబంధిత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మొదలైనవి వాటిపైన అయితే సీవీపీని నిలిపివేయడంపై పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పంజాబ్, హర్యానా, యూపీ, కేరళ, న్యూఢిల్లీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ తదితర రాష్ట్రాల్లో
ఈ విధంగానే ఉత్తర్వులు పొందారనమాట. ఎక్స్‌చేంజ్ అలాగే డిప్యూటీ వివిధ శాఖలండి. సీటీఓలు, ఏఎస్ఓలు, ఎంఈఓ, కళాశాల ప్రిన్సిపల్స్, బ్యాంక్ మేనేజర్స్, రీజనల్ బ్యాంక్ మేనేజర్స్, ఎస్‌బీఐ మొదలైనవి మన రాష్ట్రంలో కూడా మరియు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే మధ్యంతర ఉత్తర్వులైతే పొందారు. సో, కాబట్టి మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో అర్హులైన పెన్షన్‌దారులు ఉన్నారని, వీరి విషయంలో వడ్డీతో కూడినటువంటి సూత్రప్రాయమైన సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేసే వ్యవధి ఇప్పటివరకే ముగిసింది. కాబట్టి వారు సీవీపీ మొత్తాన్ని రికవరీ చేయడంపై అయితే ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి వారు గౌరవనీయమైన హైకోర్ట్‌ను కూడా ఆశ్రయించవచ్చు అనైతే తెలియజేయడం జరిగిందనమాట. సో, ఇంకా ఎవరైనా మీ యొక్క సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పీరియడ్ అనేది 12 సంవత్సరాలు దాటినట్లయితే మీరు కూడా ఈ విధంగా పిటిషన్ ఏసి ఈ రికవరీని నిలుపుదల చేసుకోవచ్చనమాట.